దేశమనన ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు మనకి శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో 12వ సర్గ అశ్వమేధ యాగమునకు ఏర్పాట్లు చేయుట. దానికి దశరథుడు ఆదేశాన్ని ఇస్తున్నాడనమాట. ఈ సర్గ యొక్క ఉద్దేశం ఇది. ఈ సర్గలో జరిగినటువంటి విశేషం ఏంటంటే, వసంత ఋతువు రోజున చైత్రశుద్ధ పౌర్ణమి నాడు దశరథ మహారాజు అశ్వమేధ యాగానికి ప్రారంభించాడు, సంకల్పించాడు. ఎప్పుడైతే సంకల్పించాడో ఋషిశృంగుడికి శిరసా ప్రణమిల్లాడు. ప్రణమిల్లి పుత్ర సంతాన ప్రాప్తికై వంశాభివృద్ధికై యజ్ఞం చేయించున్నాను, నిన్ను మొదటిగా ఋత్విజునిగా నిన్ను తీసుకుంటానని అభ్యర్థించాడు. దానికి ఆయన అభ్యర్థులను ఆయన అంగీకరించి ఏం చెప్పాడు, యజ్ఞ ద్రవ్యాలను అన్నింటిని కూడా సిద్ధపరిచి యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు అని రాజుతో పలికాడు. ఎప్పుడైతే రాజుతో ఆ మాట చెప్పారో అంతటా దశరథుడు ఏం చెప్పారంటే, మంత్రిలో ముఖ్యుడు మనం ఏం చెప్పుకున్నాము, సుమంతుడు చేత ఇది ఆదేశాన్ని కబురు పంపించాడు. ఎప్పుడైతే సుమంతుడు ఆదేశాన్ని అందుకున్నాడో ఈ మిగతా మంత్రులు ఎవరు, సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితుడైన వశిష్ఠుడిని, అలాగే మొత్తం అందరినీ కూడా తోడుకొని వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చేసారో శీఘ్ర మనసుకున్న సుమంతుడు త్వరగా వెళ్ళి వేదపారంగా బ్రతులైన బ్రాహ్మణులందరూ కూడా తీసుకొచ్చారు. వీళ్ళతో పాటు బ్రాహ్మణులు కూడా తీసుకొచ్చిన తర్వాత దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా ఉపయుక్తమైన మాటలు పలికాడు. ఏమనంటే, నేను ఇట్లా బిడ్డల కోసము పుత్రుల కోసము చాలా పరితపించున్నాను, కాబట్టి నేను సంతానం కోసం ఈ అశ్వమేధ యాగాన్ని చేయదలుచుకున్నాను, మీ అనుజ్ఞ తెలపండి అన్నారు. అందరూ బాగుని చెప్పారు. చెప్పగానే దానికి ఋషిశృంగుడు ఏం చేశారంటే, రాజుగారితో ఈ యొక్క యాగానికి సంబంధించిన వస్తువులన్నీ తెప్పించండి, యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టండి, కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. ఎప్పుడైతే తెలియజేశారో ఈ పలికిన మాటలకు దశరథ మహారాజు ఏం చేశాడు, ఆనందంతో ఈ శుభవచనాలు అందుకొని యజ్ఞ సామాగ్రి నుంచి తెప్పించాడు. అలాగే ఋత్విజులను ముందు సాగిపోతుండగా సమర్థులైన 400 మంది యోధుల రక్షణలో యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. యజ్ఞాశ్వం విడిచిపెట్టాలంటే దాన్ని ఎవరు ఆపకూడదు, కాబట్టి యోధులు కూడా ఉండాలి. ఈ విధంగా తయారు చేసిన తర్వాత అలాగే మళ్ళీ యజ్ఞాన్ని ఎక్కడ పెడుతున్నాడు, సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని సిద్ధపరచుడు. క్రమం తప్పకుండా అక్కడ శాస్త్రోకంగా జరగాలి. ఎందుకంటే ఈ యజ్ఞం అనేది అందరి వల్ల కాదు, అది కొద్ది మంది రాజుల వల్లే అవుద్ది. ఆ కొద్ది మందిలో ఈయన ఒకరు, ఎవరు, దశరథ మహారాజు. ఇంకంతకు మంచి ఎవరు లేరు, కాబట్టి ఆయనే చేయగల యజ్ఞం. ఈ యజ్ఞాశ్వం ఎందుకంటే ఎవరినైనా ఎదిరించగల ధైర్యం ఆయనకే ఉంది, కాబట్టి ఏ మాత్రం లోపించినా కర్త నశిస్తాడు. అందుకని ఇన్ని జాగ్రత్తలు తీసుకొని యజ్ఞానికి రెడీ చేస్తారు. ఎప్పుడైతే ఈ యజ్ఞానికి రెడీ చేశారో, ఈ యొక్క సిద్ధపరిచారో, ఆ మంత్రులందరూ కూడా మహారాజు యొక్క ఆజ్ఞలు విని ప్రభు ఆదేశించినట్లుగా ఆయన ప్రశంసించుతూ బ్రాహ్మణులందరూ ఉత్తములందరూ కూడా ఆ ధర్మజ్ఞుడైన మహారాజును కొనియాడారు. ఈ విధంగా విప్పులందరూ వెళ్ళిన పిమ్మట తేజశాలి అయిన దశరథుడు మంత్రులందరినీ పంపివేసి తాను ప్రసాదానికి వెళ్ళిపోయాడు. తన ఆశ్రమం, తన యొక్క ఇంటికి తను వెళ్ళిపోయాడన్నమాట, రాజభవనానికి. అంటే ఇక్కడ ఈ యొక్క యజ్ఞానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ యొక్క సర్గలో సిద్ధం చేసుకుంటున్నారన్నమాట. యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టారు. ఇది ఈ సర్గ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ 13వ సర్గలో అశ్వమేధ యాగమునకు సన్నాహములు. దశరథుడు సపరివారంగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్ష కొనుగొంట. ఆ యొక్క వీడియోని నెక్స్ట్ సర్గలో తెలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.